హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకి ఒక వీడియో తీసుకొస్తున్నాను అండి. ఇది ప్రాబ్లం అన్నమాట. సో అది మనకి జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ నుంచి ప్రాబ్లం అన్నమాట. సో ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లం క్లారిటీగా చూడండి. ప్రాబ్లం వచ్చేసి మనకి ఏంటంటే ఇదనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద ఎంఐ ఆఫ్, ఇక్కడ ఎంఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎంఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. MI of a symmetrical I section with the following dimensions about the centroidal axis. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏదైతే ఫాలోయింగ్ డేటా ఉందో ఆ ఫాలోయింగ్ డేటా బసుకొని దీన్ని సెంట్రాయిడ్ కనుక్కోవాలి యాక్సిస్లో. అదేంటంటే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద గైరేషియన్ ఆల్సో. సో సెంట్రాయిడ్ యాక్సిస్ కనుక్కోవాలి, దాంతోపాటు రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏంటి ఇచ్చాడు, టాప్ అండ్ బాటమ్ ఫ్లాంజెస్ 160 mm అండ్ 10 mm అండ్ వెబ్ 180 mm అండ్ 10 mm. సో ఇక్కడ ఫ్లాంజ్, బాటమ్ ఫ్లాంజ్, టాప్ ఫ్లాంజ్ వచ్చేసి మనకి 160 mm 10 mm, తర్వాత వెబ్ వచ్చేసి మనకి 180 mm ఇంటూ 10 mm. అంటే ఏం లేదు, ఇక్కడ డయాగ్రామ్ సింపుల్ గీయాలంటే సో సింపుల్ డయాగ్రామ్ ఇలా గీస్తాం అనమాట. దీన్ని ఫ్లాంజ్ అంటారు అనమాట. ఇది టాపు, ఇది బాటమ్. సో ఈ రెండు ఈక్వల్ అనమాట. సో దీని డిస్టెన్స్ 10 mm 10 mm. ఇది వెబ్ అనమాట. ఈ సెంటర్ లైన్ ఏదైతే వెబ్, ఇది దీని డిస్టెన్స్ ఏదైతే 10 అనమాట. సో దీన్ని ఇలా డయాగ్రామ్ గీసుకొని మనం గీయాలి. సో దీంట్లో సెంటర్ యాక్సిస్ ఏదైతే ఉందో ఆ రెండు కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఇచ్చిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం. సో మనకి ఇక్కడ సొల్యూషన్ లేదా ఆన్సర్ని పెట్టుకోవచ్చు. సో డయాగ్రామ్ ఏంటంటే మనకి వెబ్ అన్నాడు. సో ఫస్ట్ టాప్, ఇది టాప్ అనమాట. అలాగే వెబ్ డిస్టర్బెన్స్ ఎంత అయితే ఉందో అంత అన్నమాట. ఇక్కడ పాయింట్ పెట్టుకొని దీన్ని మనం ఈ విధంగా కిందకి, సో 10 mm అయితే 10 mm ఇచ్చాక 10 mm. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. వెబ్ అన్నది టాపు, సో ఇది ఫ్లాంజ్, ఇది 10 mm, ఇది 10 mm అనమాట. దీని డిస్టెన్స్ వచ్చేసి 160 mm హైట్. ఇక్కడ 160 mm. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 10 mm. సో ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 180 mm ఇచ్చాడు. ఇది వెబ్ అనమాట. సో ఇది వెబ్, దీంతో పాటు ఇది కూడా మళ్ళీ 10 mm. సో ఇది 10, ఇది 10. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఫ్లాంజ్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి డిస్టెన్స్ ఏది వెబ్, ఇది వచ్చేసి 180 అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 10 mm ఇచ్చాడు. ఇది సెంటర్ లైన్, దీనికి సంబంధించి ఇది సెంటర్ లైన్. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్ సిమెట్రిక్ సెక్షన్స్ కాబట్టి ఇది ఈక్వల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ రాసింది ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంఐ ఆఫ్ సిమెట్రీ అనమాట. అంటే ఈక్వల్ డిస్టెన్స్ అనమాట. సిమెట్రికల్ ఐ సెక్షన్ అబౌట్ ఎక్స్. సో ఈ XX బార్లో ఫైండ్ అవుట్ అంటే ఇది మొత్తం ఇది ఈక్వల్ ఉంది కాబట్టి మనకి దీనికి ఒక ఈక్వేషన్ ఉందన్నమాట సెక్షన్ వైజ్లో. IXX ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో BD^12 మైనస్ 2BD^12 అనేది ఇది ఈక్వేషన్. ఎట్లా అంటే ఇగోండి, ఇది వచ్చేసి పూర్తిగా మనకి క్యాపిటల్ D అనమాట. ఇది వై డైరెక్షన్, ఇది X డైరెక్షన్లో. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏదైతుందో B అనమాట. అంటే ఇక్కడ ఒక B, ఇక్కడ ఒక B కాబట్టి 2B. ఓకే, సో ఇది D వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చే వాల్యూ అవుతుందో ఫస్ట్ మనకు కావాల్సిన వాల్యూ చూసుకున్నట్టయితే B వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 160 ఉంది. అంటే ఇది సో 160 ఇంటూ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ D వాల్యూ అంటే డెప్త్ అనమాట. ఈ డెప్త్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ 180 కదా, 180
10 అంటే 200 అనమాట. సో 200 క్యూబ్ బై 12 మైనస్కి మైనస్ వాల్యూ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 75 ఎలా వస్తుంది. సో ఇక్కడ 10 తీసేస్తే మనకి ఈ వెబ్ ఏదైతే ఉందో ఆ వెబ్ వాల్యూ ఇక్కడ 180 వాల్యూ వస్తుంది. అంటే 2 కాబట్టి ఈ 160లో బై 2 చేసుకుంటే మనకి 75 వస్తుంది అనమాట. సో కాబట్టి చూద్దాం 160 డివైడెడ్ బై 2 చేసుకుంటే ఏడు 14 10 5 2 సో ఇక్కడ వచ్చే వాల్యూ 75 ఇంటూ డి వాల్యూ ఎంత క్యాపిటల్ డి వాల్యూ. సో ఈ క్యాపిటల్ డి వాల్యూ అనమాట. సో క్యాపిటల్ డి వాల్యూ వచ్చేసి 180 బై 12. ఇప్పుడు ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని చూసినట్టయితే మనం క్యాల్సియం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ క్యాల్సియం ఉంది, క్యాల్సియం చూద్దాం మనం వాల్యూ. సో ఫస్ట్ వచ్చేసి మనకి 160 ఇంటూ 200 క్యూబ్ డివైడెడ్ బై 12. సో మైనస్ 2 ఇంటూ 75 ఇంటూ 180 క్యూబ్ డివైడెడ్ బై 12. సో మనకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ వచ్చేసి 3376. ఇది మొత్తం ఓవరాల్గా ఆన్సర్ 3376 ఇంటూ 10⁴ mm స్క్వేర్. సో ఇక్కడ ఐ సెక్షన్ అనేది ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఐవైవై ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎంఐ ఆఫ్ సిమెట్రికల్ ఐ సెక్షన్ అబౌట్ వై అండ్ వై. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే సో ఐవైవై ఈక్వల్ టు ఐవైవై1 ప్లస్ ఐవైవై2 ప్లస్ ఐవైవై3 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఐవైవై3 ఐవైవై1 టోటల్ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి 2 మల్టిప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో ఇది వై డైరెక్షన్ అనుకుంటే సో ఇది 1 ఇది 1 అంటే 2 అవుతాయి అన్నమాట ఇంటూ బీడీ క్యూబ్డ్. సో ఇక్కడ డెప్త్ ఏదైతే ఉందో ఈ సంబంధించి ఇది సెక్షన్ 1 అనుకుంటే ఇది సెక్షన్ 2 ఇది సెక్షన్ 3 ముందుగా రాయాలి. సెక్షన్ 1 ఇది సెక్షన్ 2 ఇది సెక్షన్ 3. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఈక్వేషన్లో ఏం రాసుకోవచ్చు అంటే 2y. సో 2 ఇంటూ వై డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట 60కి. సో ఇక్కడ 10 ఇక్కడ 10. సో 2 ఇంటూ వై ప్లేస్లో 10 ఇంటూ ఇక్కడ మళ్ళీ డి క్యూబ్. ఓకే, సో ఇది దీని యొక్క డెప్త్. సో 160 క్యూబ్ బై 12 ప్లస్ ఇక్కడ సెక్షన్ 2 తీసుకున్నట్టయితే 180 ఇంటూ 10. సో 180 ఇంటూ 10 క్యూబ్ బై 12. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఐవైవై వస్తుందన్నమాట. సో చూద్దాం, ఎందుకంటే వాల్యూ వచ్చేసి 2 ఇంటూ 10 ఇంటూ 160 క్యూబ్ డివైడెడ్ బై 12 ప్లస్ 180 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 12. సో ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 68.416 వచ్చిందనమాట. సో 68.4 ఇంటూ 10⁵ mm⁴. సో ఇది మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఐవై వచ్చిందనమాట. సో ఐవై వచ్చింది కాబట్టి ఈ 2 వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి
ఏరియా ఆఫ్ సెక్షన్ తీసుకోవాలి. ఏరియా ఆఫ్ సెక్షన్ తీసుకున్నట్టయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇక్కడే. సో గైరేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్లో రేడియస్ ఆఫ్ గైరేషన్ తీసుకోవాలంటే ఈ ఓవరాల్ సెక్షన్ని మనం ఏ విధంగా డ్రా చేయొచ్చు అంటే, సో ఇలా ఒక సెక్షన్లో బాక్స్ గీసి ఇలా అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో ఆ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఒక సెంట్రల్ లైన్, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారం మనకి కట్ ఆఫ్ సెక్షన్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇచ్చిన వాల్యూ, కట్ ఆఫ్ సెక్షన్ వాల్యూ ఏంటంటే ఇది. సో ఇది కట్ ఆఫ్ సెక్షన్. సో ఇది వై డైరెక్షను, ఇది వచ్చేసి బి, ఇది క్యాపిటల్ డి, ఈ ఎక్స్ అనమాట, క్యాపిటల్ డి ఎక్స్. సో ఇక్కడ స్మాల్ డెప్త్ ఈ డయామీటర్ డి, ఇక్కడ ఎక్స్ వాల్యూ సెంట్రల్ లైన్ నుంచి ఇది ఎక్స్ వాల్యూ అనమాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. ఇది హై రేంజ్ వాల్యూ కాబట్టి క్యాపిటల్ బి అంటే ఇది మొత్తం ఓవరాల్గా. సో ఇప్పుడు దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఈ ఓవరాల్ లెంత్ ఏదైతే ఉందో అంత కావాలంటే ఏ సంబంధించి 160 × 200 అలా వస్తుందన్నమాట. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎలా చూద్దాం. 160 × 200. సో ఈ 10 ఓవరాల్గా వేస్తే మనకి వచ్చే వాల్యూ ఏరియా ఆఫ్ సెక్షన్ వస్తుంది అనమాట. ఆ ఏరియా ఆఫ్ సెక్షన్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ సెక్షన్, రేడియస్ ఆఫ్ గైరేషన్, ఏరియా ఆఫ్ సెక్షన్, రేడియస్ ఆఫ్ గైరేషన్. సో ఏరియా ఆఫ్ సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5000 mm². సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5000 mm². సో మనకి ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ కే ఈజ్ ఈక్వల్ టు √of IXS/A. సో ఏదైతే కే వాల్యూ తక్కువ వస్తుందో ఆ వాల్యూతో మనం మల్టిప్లికేషన్ చేసుకుంటాం అనమాట. సో రెండు అంటే ఇది సిమెట్రిక్ కాబట్టి రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ అలాగే KYY ఈజ్ ఈక్వల్ టు IYY/area_. సో ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో IXX వాల్యూ వచ్చేసి 3376 × 10⁴ డివైడెడ్ బై 5000 ఇది. సో ఇక్కడ IYY వచ్చేసి 68.4 × 10⁵ డివైడెడ్ బై 5000. ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసే వాల్యూ ఏతుందో ఆ వాల్యూ ప్రకారం ఆన్సర్ వస్తుంది అనమాట. సో క్యాలిక్యులేట్ చేద్దాం ఆన్సర్. √of 3376 × 10⁴ డివైడెడ్ బై 5000. సో మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ 82.17. సో ఇక్కడ 82.17 mm. నెక్స్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందో చూద్దాం. సో √of 68.4 × 10⁵ డివైడెడ్ బై 5000. సో ఇది మనకి వచ్చిన వాల్యూలో ఈక్వేషన్ వచ్చేసి 36.98 అంటే 37 వేసుకోవచ్చు. సో 36.98 mm, దీన్ని 37 కూడా అనుకోవచ్చు. ఇది మనకి
వాల్యూ గైరేషన్ వాల్యూ అనమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడింది, మీకు ఉపయోగపడకపోయినా. సో అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మీకు రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మీకు కొత్త వీడియోలో కలుద్దాం.